తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమంతా మనకిచ్చిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొన్నాను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని యెహోవా దేవుడే మనకి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. నేను సెలవిచ్చినది ఏమనగా అంటున్నాడు, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అంటున్నాడు. ఆయన గొర్రెలు ఎవరన్నమాట? ఆయన ప్రజలు, సొంత ప్రజలు. మనము కూడా ఆయన గొర్రెలమే. క్రీస్తు యేసునందు మనము దేవుని గొర్రెలముగా ఉన్నాం. మనకి వాగ్దానం ఇస్తున్నాడు, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అంటున్నాడు. ఆయన గొర్రెలుగా మనకు ముద్ర వేసుకున్నాడు. ఆయన క్రీస్తు యేసు రక్తము మన మీద ముద్రించబడినప్పుడు మనము ఆయన గొర్రెలమే, తండ్రి అయిన దేవుని గొర్రెలమే. కాబట్టి మనము ఎక్కడైనా చెదిరిపోయామా, ఎక్కడైనా చీకట్లో ఉండిపోయామా, ఎక్కడైనా సమస్యల్లో చిక్కుకుపోయామా అని వెతుకుతానంటున్నాడు. ఇక్కడ నేనే వెతికి వాటిని కనుగొందును అంటున్నాడు. మన మీద దేవునికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి. మనము ఎక్కడున్నామో, ఒకవేళ ఏదైనా సమస్యలు చిక్కుబడి బాధలు పడుతున్నామా, ఎక్కడైనా చీకట్లో వెళ్ళకూడని వెళ్ళ దారిలో వెళ్ళి మనం ఏమైనా దారి తప్పి తిరుగుతూ ఉన్నామా అని మనకు తెలియకపోయినా దేవునికి తెలుసు. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? వెదకి వాటిని కనుగొందును అంటున్నాడు. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అంటున్నాడు. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లుగా నేను నా గొర్రెలను చీకటి గల మబ్బు దినమునందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాయో అక్కడ నుండి నేను వెతికి రప్పిస్తాను అంటున్నాడు. కాపరులు ఏ విధంగా గొర్రెలను మేపుతున్న వాళ్ళు అవి ఎక్కడెక్కడ చిక్కుబడిపోయి ఉంటారు, ఏ పొదల్లో దూరిపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎన్ని గొర్రెలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళు వాటిని మళ్ళీ సంరక్షించుకోవడానికి వాటిని వెతికి వాటిని తెచ్చుకున్న విధముగా నేను వెతుకుతాను, నేను సంరక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు. అదే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ మాటలు మనకి యేసు ప్రభు వారు తెలియజేస్తున్న విధానాన్ని చూస్తున్నాము. నేను గొర్రెలకు మంచి కాపరిని అని వాక్యం తెలియజేస్తున్నాడు. నా గొర్రెలను నేను కాపాడుకుంటాను అని కూడా పాత నిబంధన గ్రంథంలో తెలియజేసినట్లుగా క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా నా గొర్రెలను నేను మేపుదును, నా గొర్రెలను నేను సంరక్షిస్తాను అని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నా గొర్రెలను నేను మేపుదును అంటున్నాడు. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో తండ్రి అయిన దేవుని యెహోవా దేవునిలో మనము యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తున్నాము. ఇక్కడ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారిలో మనము తండ్రి అయిన దేవుని కూడా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో నా గొర్రెలను నేను వెతుకుతాను, నా గొర్రెలు మబ్బులో ఉన్నాయేమో వెతికి సంరక్షిస్తాను, నా గొర్రెలు దారి తప్పి ఉన్నాయేమో నేను వాటికి వెతికి పట్టుకుంటానని అక్కడ సెలవిస్తున్న దేవుడు. కాపరులు ఏ విధముగా వెతుకుతారో ఆ విధముగా నేను వెతుకుతాను, నేను కనుక్కుంటానని సెలవిచ్చిన దేవుడు. ఇక్కడ క్రొత్త నిబంధనలో కూడా గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమీనును అంటున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశం, ఇద్దరి యొక్క మనసు తన బిడ్డలను సంరక్షించుకోవడంలోనే, ఒకవేళ తన బిడ్డలు తప్పిపోయి ఉన్నారా వారిని వెతికి పట్టుకోవడంలోనే ఆశ కలిగి ఉన్నారని ఈ వాక్యంలో మనము తెలుసుకోగలుగుతున్నాం. మన యందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో దేవుడు, మనము కూడా ఆయన యందు అంత ఆసక్తి ఉన్నప్పుడు మనల్ని సర్వ సమృద్ధితో నింపే దేవుడుగా ఉన్నాడు, మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు, మనల్ని దొడ్డులో సంరక్షించే దేవుడుగా ఉన్నాడు, మనం దొడ్డి నుండి చెదిరిపోకుండా మన చుట్టూ కంచి వేసే దేవుడుగా ఉన్నాడు. యోబు చుట్టూ, యోబుకు కలిగిన అంతటి చుట్టూ అగ్నిని కంచిగా వేశాడు దేవుడు. అలాగే మనము ఆయన కలిగి ఉన్నప్పుడు మన దేవుణ్ణి మనము మాటలు విని ఆయన్ని అనుసరించినప్పుడు మన చుట్టూ మనకి కంచి వేస్తానంటున్నాడు. ఆయన మనల్ని దొడ్డిలో చేర్చుకుంటానంటున్నాడు, ఆయన దొడ్డిలో మనల్ని ఉంచుకుంటానంటున్నాడు యేసు ప్రభు వారు. కాబట్టి మన దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుదాము. ఆయన కృపను వేడుకుంటూ ఆయన మంచి గొర్రెల కాపరిగా ఉన్న దేవుణ్ణి మనము ఆశ్రయించి ఆయన క్షేమంలో వర్ధిల్లుదాము, ఆయన కృపలో వర్ధిల్లుదాము, ఆయన
ప్రేమలో మనము వర్ధిల్లుదాం. వినిచిన బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పాదములకు వందనాలు. మా రక్షకుడు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, మీ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. మాకు మంచి గొర్రెల కాపరిగా ఉన్న దేవా, నేనే వెతుకుతానని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. వినిచిన బిడ్డలందరూ నాయన మీ దడ్డులో నాయన సంరక్షణగా, క్షేమముగా, మీ కాపుదలలో, మీ యొక్క కంచెలో ఉండినట్లు మీరు ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరటి మనల్ని మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.